ఇన్ఫ్రాకి ఎకనామిక్స్కి అసలు పొందలు లేకుండా ఉంది. ఎక్కడైతే ఇన్ఫ్రా బాగుందో అక్కడ ఎకనామిక్స్ పూర్గా ఉంది, ఎక్కడైతే ఎకనామిక్స్ బాగుందో ఇన్ఫ్రా పూర్గా ఉంది. సో ఇప్పుడు ప్రతి కలెక్టర్ కూడా వీ హ్యావ్ డన్ రేటింగ్స్ అండ్ మీకు ఇప్పుడు అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ టైం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా వీల్ ఇంటిగ్రేట్ ఇన్ టు దిస్. వీ విల్ షేర్ ఇట్ విత్ యూ. ట్రాన్స్పరెంట్ మెకానిజంలో వీఆర్ నౌ గోయింగ్ టు గివ్ దిస్ టు యూ. ఇక్కడ చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలని ఎలిమెంట్స్ కూడా మేము పెట్టాము. ప్రధానంగా ఫస్ట్ పేజ్ ఇస్ అబౌట్ యువర్ స్టేటస్ రిపోర్ట్. వేర్ డు వీ స్టాండ్ రైట్ నౌ. సెకండ్ స్లైడ్ ప్లీజ్. సెకండ్ పేజ్. రెండో పేజ్కి వెళ్తే ప్రధానంగా టాప్ వచ్చేగల వాట్ ఇస్ ద టాప్ అండ్ బాటమ్ పర్ఫార్మింగ్ మండల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్ in your district is given here. So to be demarcated in clear colors, so it's very easy. Plus akkada next 4 years, 5 years, ఒక్కొక్కరి what is the progression that is expected. So మీరు చూస్తే మీ టేబుల్కి the clear targets to collectors on the progression that is expected in terms of academic performance. Same exercise has been done for school infrastructure also. And then bottom is the mandals with high and low number of schools below 15 enrollment. So enrollment is also our focus కనుక అది కూడా పెట్టాము. మీకు అర్థమయ్యే విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా మీకు ఇస్తాం జరిగింది. లాస్ట్కి వెళ్తే కూడా మీరు చూస్తే క్లియర్గా ఇక్కడ మనకి డ్రాప్ అవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు. దిస్ ఇస్ నాట్ డ్రాప్ అవుట్స్, దిస్ ఇస్ డ్రాప్ బాక్స్. నో ఇట్స్ నాట్ డ్రాప్ బాక్స్, రైట్? వాట్ యూ కాల్ డ్రాప్ బాక్స్. డ్రాప్ బాక్స్లో కన్వీనియంట్గా ఏం చేస్తున్నారంటే మాకు విద్యార్థులు ఎక్కడున్నారో మనకు తెలియాలండి. ప్రభుత్వ మన స్కూల్లో ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో ఉన్నారని తెలియాల్సిన అవసరం ఉంది. కన్వీనియంట్గా కొంతమంది పిల్లల్ని డ్రాప్ బాక్స్లో పెడుతున్నారు. సో వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతారో లేదో మాకు తెలియట్లేదు. సీఎం గారి డైరెక్షన్ నాకు నో డ్రాప్ అవుట్స్, 0 డ్రాప్ అవుట్స్. అదంటే మేము చాలా సిస్టమేటిక్గా ఆ డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడ ఉండకూడదు. ఇట్ షుడ్ బి క్లియర్లీ ఐదర్ ఇన్ ద ప్రైవేట్ స్కూల్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ద ఎంటైర్ మూవ్మెంట్ ఆల్సో షుడ్ బి క్లియర్. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎక్కడెక్కడ మీకు ఫోకస్ చేయాలి, జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కడెక్కడ మీరు ఫోకస్ చేయాలి, జెండర్ ట్రెండ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి, ఇదంతా కూడా మీకు ఒక రిపోర్ట్ కార్డులకు ఇచ్చాము. దిస్ అండ్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇమీడియట్లీ. సో నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కనుక ఇట్ విల్ నాట్ చేంజ్. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఎకనామిక్స్ అండ్ ఇన్ఫ్రా అండ్ క్లియర్గా ఫస్ట్ నెక్స్ట్ 100 days యాక్షన్ ప్లాన్ ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో అందరం కూడా దానిపైన చాలా చాలా ఫోకస్ చేయాలి. దీంతో పాటు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన బాపట్లకు వచ్చినప్పుడు పిల్లలు తినే మిడ్ డే మీల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూశారు, ఆయన కూడా భోంచేశారు. దాంట్లో చాలా స్పష్టంగా న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయాలి అనేది సార్ డైరెక్షన్. సో మీకు వెసులుబాట కల్పించాం. లోకల్ మెన్యూస్ కూడా మీరు తయారు చేసినానికి గతంలోనే వీ డిడ్ అ హ్యూజ్ ప్రోగ్రామ్ అరౌండ్ ఇట్. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ న్యూట్రిషన్ ఈజ్ మెయింటైన్. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేమెంట్స్ యాజ్ ఫార్ యాజ్ మిడ్ డే మీల్ స్ట్రీమ్ లైన్ చేయమని మాకు ఇప్పటికీ చెప్తాం జరిగింది. కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్, అగైన్ మేజర్ కన్సర్న్స్ ఆర్ కమింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ messes అంటే అగైన్ ఫుడ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ ఆల్సో టు టేక్ ఇట్ సీరియస్లీ. నో దట్ భరత్ గారు has also joined the team. He will also visit. I will also visit. I'm getting a lot of complaints in that area and we need to really fix it and set things right. Hostels kuda sanitation maintenance of hostels in higher education is also a major concern. Even maaku Swami garu ganindi Sandarani garu kuda మేము కూర్చున్నప్పుడు ఈవెన్ వెల్ఫేర్ హాస్టల్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ టాయిలెట్స్కి డోర్స్, basic infrastructure is what we're struggling. So you should prioritize those basic infrastructures and get that done. We are also going to start collecting feedback on a daily or weekly basis directly from students on the quality of food from in higher education. So that's something we're doing. And also last time మనం ఆల్రెడీ గత పేరెంట్ టీచర్ మీటింగ్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ప్రారంభించాం. ప్రధానంగా దానిపైన ఇంకా సెన్సిటైజేషన్ తీసుకురావాలి. ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీ అనిత గారి నాయకత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీలో మేము అందరం కూడా ఈగల్ టీమ్స్ అండ్ క్లబ్స్ తయారు చేయాలి. సో ప్రతి స్కూల్లో ఉండాలి, ప్రతి కాలేజ్లో ఉండాలి. వీ వాంట్ టు క్రియేట్ ది క్లబ్స్ సో దట్ దే విల్ టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ దర్ ఫెలో క్లాస్మేట్స్ అండ్ హోస్టింగ్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఈవెంట్స్. సో దాన్ని కూడా దయచేసి ఫోకస్ చేయమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. లాస్ట్కి వచ్చేగల మై రిక్వెస్ట్ ఇస్ సబ్స్టాంటివ్ చేంజ్ will come in school in education. First time KG నుంచి PG వరకు we want to align the curriculum
pedagogy. Transition also we want to make it very, very smooth. ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంచెం సున్నితంగా మీరు హ్యాండిల్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో అవచ్చు, ప్రైవేట్ పాఠశాలలో అవచ్చు, స్మూత్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది ట్రాన్సిషన్. సో అపార్ ఐడి ఈస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. We came to about 75-80%, then we have a issue. Issue is related to technology, not so much to students. మనం ఒక ఎజెండాతో వెళ్ళాం, పాపం తల్లిదండ్రులను ఎక్కువ తిప్పించాం, అది కరెక్ట్ కాదు. సో ఐ వాంట్ పుష్ బ్యాక్, ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కలెక్టర్స్ ఆన్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. దానివల్ల తల్లిదండ్రులు చాలా తిరగాల్సి వచ్చింది కొంత ఇక్కడ. సో దెర్ మోర్ స్ట్రక్చరల్ ఇష్యూస్ దట్ వీ వాంట్ అడ్రస్. సో అపార్ కూడా వీ పుట్ అ పాస్, ఇమీడియట్లీ వీఆర్ అడ్రసింగ్ దట్ ఇష్యూ. ఎందుకంటే క్యాబినెట్ మెంబర్స్ కొంతమంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇమీడియట్లీ వీఆర్ ఆల్సో యూజింగ్ టెక్నాలజీ టు రిజాల్వ్ దోస్ ఇష్యూస్. సో దయచేసి మేము ఏదైతే రిక్వెస్ట్ ఆర్ డైరెక్షన్స్ యూర్ సెండింగ్ డౌన్, టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్ అండ్ ఆల్సో షేర్ ఫీడ్బ్యాక్ విత్ ద టీమ్ దట్ ఇస్ అవైలబుల్. సో ద ఐడియా ఇస్ in 5 years all of you should be competing on outcomes. Our request, infrastructure is a function of money, outcomes is a function of everything else. So hardware బాగుంటే సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకేం సాధిస్తున్నాం. సో థింక్ అబౌట్ ఇట్, అ మ్యారేజ్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అవుట్కమ్స్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ 100 days, because we have boards coming up and of course intermediate also coming up. So a lot of focus. Parallelly there will be experimentation happening using technology on terms of learning outcomes. FLNs, when we're using technology, we want to bring all that out. We want to roll it out on pilot basis and then we'll reach out to you. So మాటలు చెప్పాలంటే ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ is something that we want to create, and we will showcase it not only to our nation but to the world. So I need everyone's support and focus on it. Gatanlo, you all collectors only looked at